చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్. అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడుపోతాం. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు. మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. నీకేమో మీ ప్రభుత్వం దీపేటప్పటికి 2014 నుంచి 19 దాకా ఆ రోజు 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి క్వాంటిటీ తగ్గింది, రేట్లు పెరిగాయి. మేము అధిక ధరలు పెట్టి తాగుడును నియంత్రణ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఆ విధంగా మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 25,700 కోట్లు ఇందాక మా ఎక్స్ఎంపీ గారు చెప్పారు. 25,700 కోట్ల ఆదాయం తెచ్చాము. మరి ఇప్పుడు అమ్మిన క్వాంటిటీ కంటే దాదాపు 27% తక్కువ క్వాంటిటీ ఆ రోజు అమ్మడం జరిగింది. మరి ఇవన్నీ ఈరోజు యాప్ ప్రభుత్వం మీద కేసులు పెట్టారంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పింది గవర్నమెంట్ నుంచి తీసి, మీరు అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు గవర్నమెంట్ నుంచి తీసి ఈరోజు ఇచ్చారు. ఈరోజు అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు జరిగేది ఈ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ మీద తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కూలంకషంగా మేము కూడా సిట్ అయ్యాము. నేరుగా దర్యాప్తు జరిపించి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పరిస్థితి చూస్తే ఒక తాలిబండ్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితి